సో, వెల్కమ్ టు మై ఛానల్ గురూస్ టీచింగ్. సో, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే లైన్ చార్ట్స్ చేయాలంటే విజువల్ ప్యానెల్‌లోకి వెళ్తే మనకు ఆల్రెడీ ఆర్డర్స్ డేటా ఉంది కాబట్టి, ఈ డేటా నుంచి మనం లైన్ చార్ట్ ద్వారా ఏం కనుక్కోవచ్చో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ చార్ట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లెట్స్ పికప్ ది లైన్ చార్ట్. సో, మనకి విజువల్ ప్యాన్‌లో ఉన్న ఒక లైన్ చార్ట్‌ని పిక్ చేస్తాం. ఓకే. పిక్ చేసుకొని మనం ఒక మనం ఎక్స్ యాక్సిస్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే మీరు గమనించారో ఇక్కడ వాల్యూస్ ప్యాన్‌లో ఏముందంటే వాల్యూస్ ప్యాన్‌లో మన ఎక్స్ యాక్సిస్‌లోని మనం కావాల్సిన డేటాని ఎక్స్ యాక్సిస్‌లో ఏ డేటా కావాలి, వై యాక్సిస్‌లో ఏ డేటా కావాలి, సెకండరీ వై యాక్సిస్ అండ్ లెజెండ్‌లో ఎలాంటి డేటా పెట్టొచ్చు అనేది చెప్పొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ యాక్సిస్‌లోని నేను లైన్ ప్యాన్‌లో ఏంటంటే ఎప్పుడు ఫైండ్ చేస్తాము లైక్ ఏదన్నా సేల్స్ కానీ ఇయర్ వైజ్ సేల్స్ కానీ ఇలాంటి టైంలో మనకు లైన్ చార్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. సో న్యూమరికల్ వాల్యూని డేట్ వైజ్ ఏదన్నా ఫైండ్ చేయాలనుకుంటే అలాంటి టైంలో మనం లైన్ చార్ట్స్ ఎక్కువగా బాగా యూజ్ చేస్తాం. సో అలాంటి టైంలో మనకి యూజ్ ఉంది అంటే ఇయర్ వైజ్ క్వార్టర్ వైజ్ డే వైజ్ మంత్ వైజ్ ఇలా చేయాలనుకున్నప్పుడు మనకి లైన్ చార్ట్ బాగా యూజ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏంటంటే మనకి ఆర్డర్ డేట్స్ అనేది మనకి ఎక్స్ యాక్సిస్లో కావాల్సిన డేటా. సో వై యాక్సిస్లో ఏముంటుంది సేల్స్ ఉంటుంది. సో మనం సింపుల్గా ఒక సేల్స్ చూసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2010 11 12 13 యొక్క సేల్స్ ఉంది. సో మనకి ఇక్కడ ఏ ఇయర్లో 2010లో ఎంత సేల్స్ ఉంది, 13లో ఎంత సేల్స్ ఉంది, ఇక్కడ హోవర్ చేస్తే మీకు డాట్ కనిపిస్తుంది చూసారా, ఈ ప్రతి డాట్ దగ్గర మనకి సేల్స్ అనేది ఆ ఇయర్కి సేల్స్ అనేది ఎండ్ అవుతుంది, ఆ ఇయర్లో ఎంతవరకు సేల్స్ ఉందో ఆ పాయింట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. సో మనకి సమ్ ఆఫ్ సేల్స్ అనేది వై యాక్సిస్లో ఉంటుంది, ఇయర్స్ అనేది ఈ ఇయర్స్లో ఎంత సేల్స్ జరిగింది, ప్రతి రెండుకి మనకి సేల్స్ ఎంత అయింది అనేది టోటల్ సేల్స్ అంటే సమ్ ఆఫ్ సేల్స్ అనేది మనకి ఎక్కడ చూపిస్తుంది. సో ఇలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సమ్ ఆఫ్ సేల్స్ని కాకుండా నేను పర్టికులర్గా ఒక సెగ్మెంట్ వైజ్ చూడాలనుకుంటున్నాను, లైక్ రీజన్ వైజ్ చూడాలనుకుంటున్నాను. సో రీజన్ వైజ్ నేను లెజర్లో పెడతాను, రీజన్ వైజ్ చూస్తాను. సో రీజన్ వైజ్ కూడా మనకి అంటే ఈ సేల్స్ అనేది ఫర్దర్గా ఎలాగా కన్సల్టేట్ అవుతుందంటే లైక్ రీజన్ వైజ్ కన్సల్టేట్ అయింది. అంటే ఎవ్రీ రీజన్ అంటే మనకి సౌత్ రీజన్ అనుకోండి, సౌత్ రీజన్లో ఉంది. సో దిస్ సౌత్ రీజన్ సేల్స్ అనమాట. ఓన్లీ సపరేట్గా ఒక రీజన్ సంబంధించిన సేల్స్ ఇన్ 2010 టు 2013 అనేది జరిగింది. సో లోయెస్ట్ సేల్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటి, 2010 నుంచి 2013 వరకు కూడా మనకి అన్నిటికన్నా లీస్ట్గా సౌత్ రీజన్లోనే జరిగింది. సో దిస్ ఈజ్ సౌత్ రీజన్ సేల్స్. సో బ్లూ రీజన్ ఏంటి, 2010లో సెకండ్ ప్లేస్లో ఉంది, ఇట్ వెంట్ టు ది టాప్ పొజిషన్ ఇన్ 2011 and again it dropped to 2012 and it was been highest peak stage in the 2013. సో మనం ఇలా ఫైండ్ చేయాలన్నమాట. సో డిఫరెంట్ సేల్స్ అక్కడ్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్. సో మనకి ఇది తక్కువ ఉండొచ్చు ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో పెరిగి ఉండొచ్చు. సో అది మనకి ఇక్కడ మనం చూడగలుగుతాం లైన్ చార్ట్లో. సో ఈజీగా మనం ఫైండ్ చేయగలుగుతాం. సో లైన్ చార్ట్ అనేది ఇలాంటి టైమ్స్లో మనకి యూజ్ అంటే ఇయర్ వైజ్ ఏదైనా సేల్స్ కానీ ప్రాఫిట్ కానీ ఎనీథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, రీజన్స్ తీసి ఇప్పుడు నేను సెగ్మెంట్ వైజ్ చూడాలనుకున్నాను. సో నేను సెగ్మెంట్ వైజ్ కూడా చూడొచ్చు. సో లెజెండ్లో సెగ్మెంట్ వైజ్, సో లెజెండ్లో సెగ్మెంట్ వైజ్ చూస్తే మన సెగ్మెంట్ వైజ్ ఎలాగనేది డేటా అనేది ఉందో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో కన్జ్యూమర్ సెగ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది, అది చాలా సెకండ్ పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ఉంది. టాప్ పొజిషన్ నుంచి చూసుకుంటే థర్డ్ పొజిషన్లో ఉంది. వస్తే కలర్ని మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, బోల్డ్ కలర్లో పెట్టుకొని బోల్డ్ కలర్లో పెట్టుకోవచ్చు. ఇట్స్ ఆల్సో విష్ అంటే లైక్ 14 ఇచ్చుకుంటే ఐ కెన్ ఇంక్రీజ్ ది. సో ఇయర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది మనకి. సో అట్ ది ఎండ్ ఆఫ్ 2000 రీసెట్ టు డిఫాల్ట్ చేసుకుంటే మనకి రీసెట్ అయిపోతుంది. మనం ఏదన్నా ఇచ్చుకున్న తర్వాత కూడా మనకి ఆక్వర్డ్గా ఉండి మనకు వద్దనుకుంటే రీసెట్ అయిపోతుంది. సో ఇన్ ద సేమ్ వే ఎక్స్ యాక్సిస్లో కూడా మనకి ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ చూసారా డేటా లేబుల్స్ పెట్టాం అనుకోండి. సో ఎక్కడెక్కడ ఏ సేల్స్ ఉందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది డేటా లేబుల్స్ అనేది. సో మనం ఏదన్నా పెట్టాలనుకుంటే లైక్ కన్జ్యూమర్స్కి ఓన్లీ కన్జ్యూమర్స్ పెట్టాలనుకుంటే అలా కూడా చేయొచ్చు, అప్లై చేయొచ్చు. సారీ, ఆల్ పెట్టేశాను. సో స్మాల్ బిజినెసెస్ కూడా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు. షో డేటా లేబుల్స్. ఓకే, మనకి స్మాల్ బిజినెస్ అనేది హైడ్ అయిపోయింది చూసారా. ఎప్పుడైతే నాకు వద్దు అనుకుంటున్నానో
సో ఆల్ పెట్టేసిన తర్వాత నేను చూడాలనుకుంటే, ఒకవేళ హైడ్ చేయాలనుకుంటే నేను హైడ్ చేసుకోవచ్చు. అంటే పర్టిక్యులర్ అది హైడ్ చేసేయాలనుకుంటే షో డేటా లేబుల్స్ అంటే అది హైడ్ అయిపోతుంది. మిగతాయి కనిపిస్తున్నాయి. మనం ఇంకెప్పుడు అది చేసినా మన డేటా లేబుల్స్‌లోకి వెళ్ళినా మనకది కనిపించదు ఇంకా. సో మనం అది హైడ్ చేసాం, కాబట్టి డేటా లేబుల్స్‌ని చాలా చూపించగలం కాబట్టి చూపించలేదు. సో మనకు కావాలంటే మళ్ళీ అది తీసుకురావచ్చు. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ కెన్ బి డన్ ఎట్ ఎ టైమ్. సో మనకి ఎలా జరుగుతుందనమాట. సో మనం కావాలంటే ఆల్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ ఆన్ చేసి ఉంచుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్‌గా డేటా లేబుల్స్ అనేవి ఉంటాయి. సో జూమ్ స్లైడర్స్ ఏమైనా పెట్టాలనుకుంటే జూమ్ స్లైడర్స్ పెట్టుకోవచ్చు. సో మన జూమ్ స్లైడర్స్ అంటే ఇలాగ పెంచుకొని చూసుకోవడం ఇలా అనమాట. సో జూమ్ స్లైడర్ దీనికి యూజ్ అవుతుంది. సో గ్రిడ్ లైన్స్ ఏమన్నా డాటెడ్ లైన్సా, సాలిడ్ లైన్సా? గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా! ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సాలిడ్ లైన్స్ పెట్టాలనుకుంటే సాలిడ్ లైన్స్ పెట్టొచ్చు. సో ఇవన్నీ కూడా సాలిడ్ లైన్స్‌లో చూపిస్తాయి. ఓకే. సో వర్టికల్‌గా డాటెడ్ లైన్స్ పెట్టాలనుకుంటే సాలిడ్ లైన్స్ పెట్టడం. యూ కెన్ ఆల్సో దిస్ ఆల్సో కెన్ బి షోన్ ఇన్ ద డాటెడ్ లైన్, సాలిడ్ లైన్. సో మనకి ఈ లైన్ ఏదైతే మనం హోవర్ చేస్తున్నామో ఆ లైన్ అంతా కూడా సాలిడ్ లైన్ చూపిస్తుంది. దాని కలర్ కూడా మార్చుకోవచ్చు. సో యూ హావ్ ఆప్షన్ టు రీసెట్ దట్ కలర్ ఆల్సో. సో లైన్ చార్ట్‌లో కూడా లైన్స్ కూడా మనం కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం చేసుకోవచ్చు. ఆహ్, మన కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే దాని కలర్స్ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. స్మాల్ బిజినెస్‌కి వేరే కలర్ పెట్టాలనుకున్నాం అనుకోండి. సో మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. లైక్ ఇదేమన్నా వేరే కలర్ ఏమన్నా చూసారా నేను మార్చుకున్నాను. సో బ్లూ కలర్ తీసేసి నేను ఇంకేదన్నా సమ్ డిఫరెంట్ కలర్ పెట్టాలనుకుంటే అది కూడా నేను మార్చుకోవచ్చు. సో నాకు ఆహ్, ఇంకే ఇంకేదైనా కలర్ డిఫరెంట్ కలర్ పెట్టాలనుకుంటే నేను అది కూడా మార్చుకోవచ్చు. ఓకే. సో ఎంటైర్లీ యువర్ డెసిషన్. మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను కలర్ మార్చాను. సో డిఫరెంట్ కలర్ పెట్టాను. సో ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో ఇదంతా కూడా మీకు లైన్ చార్ట్స్‌లో మీరు ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. సో లెజెండ్స్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ కూడా చెప్పాను కదా! ఆహ్, సాలిడ్ లైన్, డాష్డ్ లైన్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. వర్టికల్‌గా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. ఇందాక చెప్పాను గ్రిడ్ లైన్స్ ఎలా చేసుకోవాలో. సో లైన్స్‌ని కూడా మనం షేప్స్‌ని రౌండ్ చేసుకోవచ్చు. ఏదైనా చేసుకోవచ్చు. ఈ లైన్స్‌ని కూడా రౌండ్ చేసుకోవచ్చు, షేప్ చేసుకోవచ్చు వీటిలికి. సో మనం ఏదైనా షేప్ చేయాలనుకుంటే రౌండ్ చేయాలంటే రౌండ్ చేసుకొని మీటర్‌గా పెట్టాలి మీటర్ పెట్టి బెవెల్‌గా పెట్టాలంటే బెవెల్‌గా పెట్టుకోవచ్చు. సో మనం ఇది కూడా చేసుకోవచ్చు. షేప్స్ కూడా మనం లైన్స్ యొక్క షేప్స్‌ని కూడా మార్చుకోవచ్చు మనం. సో పర్టిక్యులర్‌గా అన్నీ ఒకేసారి మార్చుకోవాలని మార్చుకోవచ్చు. కన్జ్యూమర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అన్నీ పెట్టుకొని మనం సాలిడ్ లైన్ పెట్టారు కదా! లైక్ డాటెడ్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి. అన్నీ డాటెడ్ లైన్‌కెళ్ళిపోతాయి. బెవెల్ లైన్ పెట్టుకున్నాం అనుకోండి. సో బెవెల్‌గా తయారవుతాయి. సో బెవెల్‌గా తయారవుతాయి. సో సో ర రౌండ్ పెట్టామనుకోండి. డాటెడ్ లైన్ పెట్టి రౌండ్ పెట్టామనుకోండి. రౌండ్‌గా కొంచెం డైల్ అవుతాయి. సో ఇది సాలిడ్ లైన్ పెట్టుకుంటే సాలిడ్ లైన్. నెక్స్ట్ డాష్డ్ లైన్ పెట్టుకుంటే డాష్డ్ లైన్. సో ఇన్ని రకాలుగా కూడా మనం చేసుకోవచ్చు. సో మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. సో నేను చేసింది యాజ్ ఇట్ ఈస్‌గా నాకు డిఫాల్ట్‌గా ఉండాలి అనుకుంటే ఇక్కడ సెట్ యాస్ డిఫాల్ట్ పెట్టుకొని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. డాటెడ్స్ కూడా సెట్ యాస్ డిఫాల్ట్ పెట్టుకుంటే నార్మల్‌గా మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకొస్తాయన్నమాట. సో మీకు కావాల్సిన డేటాని మీరు నా టీచింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియోస్. Please comment on the video and let me know if you have any doubts. I will reply back to you.